వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ కాపు సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని మహాదేవపురం ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి బ్రెడ్ స్వీట్లు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ సీనియర్ నాయకులు ఎంఎస్ వాసు పాల్గొని వారికి బెడ్షీట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 130 డివిజన్ అధ్యక్షులు విజయద్రారెడ్డి, 125 డివిజన్ అధ్యక్షులు సాయినేత, కాపు సంఘం అధ్యక్షులు పాలంకి రామకృష్ణారావు, అడబాల వెంకటరత్నం, పొట్టి నరేంద్రబాబు, సిహెచ్ బాబ్జీ, కె రామకృష్ణ, బండారి శ్రీనివాస్, మల్లిబాబు, భూమా ఉమా, నాని, గంధం నాని, ప్రవీణ్, యువజన నాయకులు పాలవలస రవికుమార్, అపరూప మోడీ బిల్డర్ అధ్యక్షులు సాయన్న మహేష్, జనరల్ సెక్రటరీ రవికాంత్, భరత్ కుమార్, రామారావు, గంధం నాని, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. जय पवन कल्याण, जय पवन कल्याण, हैप्पी बर्थडे टू पवन कल्याण, हैप्पी बर्थडे टू पवन कल्याण, लॉन्ग लिव पवन कल्याण, लॉन्ग लिव पवन कल्याण. పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎస్ఆర్ నాయక్ నగర్, అపూర్వ కాలనీ, జనప్రియ మోడీ, అదేవిధంగా రామరెడ్డి నగర్, ప్రశాంత్ నగర్ సంబంధించిన కాపు సంఘం సంబంధించి అందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎస్ఆర్ నాయక్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 200 మంది పిల్లలకి బుక్స్, పెన్స్, అదేవిధంగా వారికి కావాల్సిన అన్నీ కూడా పంచిపెట్టి, అదేవిధంగా అపూర్వ కాలనీ కూడా స్కూల్లో ఉన్న 120 మందికి కూడా కార్యక్రమాన్ని చేసి మరి ఈరోజు రావుల శేషగిరి అన్నగారి యొక్క మరి గాజురామారం డివిజన్లో ఈ పిల్లలకి అనాథ శరణాలయంలో మరి భోజనాన్ని పెట్టే కార్యక్రమాన్ని కూడా చేసేందుకు ముఖ్యంగా మరి కాపు సంఘం నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపట్టని నాయకులు లేరు. మరి ఆయన అంత పేరు ఎలా తెచ్చుకున్నారంటే కష్టపడి